కవుల ఐక్యవేదిక సంయుక్తంగా ఒక మంచి పనిని, చాలా చక్కని పనిని చేయడం జరిగింది. ఇప్పుడు మనందరం ఇక్కడ కవులందరూ ఇక్కడ ఒక చోటికి రావడం వెనక ఉన్న ప్రధాన ఆశయం ఏంటంటే, పూర్వ ప్రధానమంత్రి, తెలంగాణ జాతి బిడ్డ, మనందరం గర్వించదగినటువంటి అత్యంత అద్భుతమైన సంస్కరణశీలి, పట్టువారి నుంచి ప్రధానమంత్రి దాకా ఒక మహాప్రస్థానాన్ని, గొప్ప స్ఫూర్తివంతమైన ప్రయాణాన్ని నిర్వహించినటువంటి మహనీయుడు పివి నరసింహారావు గారు. సో వారిని స్మరించుకోవడం, వారు చేసిన కృషిని గుర్తించడం, గౌరవించడం, తర్వాతి కాలపు పరిపాలకులు అనేది కొంతవరకు ఇబ్బంది అయిందనే విషయం మనందరికీ తెలిసిందే. సో అలాంటి నేపథ్యంలో శత జయంతి వేడుకలని అత్యంత వైభవంగా నిర్వహించాలి. ఆ అత్యంత వైభవంగా నిర్వహించాలనేది గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సంకల్పం. సో ఆ సంకల్పాన్ని అనుసరించి చేసిన ఎన్నెన్నో కార్యక్రమాలలో ఒక కార్యక్రమం ఏంటంటే, పివి నరసింహారావు గారి పుస్తకాలని ప్రచురించాలి అనేది ఒకటి. సో ఆ నేపథ్యంలోంచి వచ్చిన ఒక మంచి ఆణిముత్యం లాంటి పుస్తకం కాలాతీతుడు, కవుల నీరాజనం. పివి నరసింహారావు గారి శత జయంతి సందర్భంగా కవులందరూ తమ అభిమానాన్ని, తమకు తెలిసిన పివి నరసింహారావు గారిని తమ కోణంలో, తమ అక్షరాలతో నీరాజనం అర్పించిన ఫలితంగా రూపొందిన ఒక అత్యంత అద్భుతమైన కాంటెంపరీ డాక్యుమెంటేషన్ ఆఫ్ ది ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఆఫ్ ఆల్ ది పోయట్స్ ఆఫ్ తెలుగు ల్యాండ్. సో దీంట్లో కొంతమంది ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా ఉన్నారు కనుక, ఇతర రాష్ట్రాలలో ఉండే తెలుగువారు కూడా ఉన్నారు కనుక, తెలుగు ప్రజలందరి యొక్క నీరాజనంగా ఈ పుస్తకం మన ముందు ఆవిష్కృతమైంది. సో ఇలాంటి ఇది చాన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాం. యాక్చువల్గా ఏంటంటే, ఇది కాలాతీతుడు పుస్తకాన్ని కవులందరి మధ్య నిర్వహించడమే కాకుండా, కవులందరికీ ఎవరెవరైతే ఈ కవితల్ని రాశారో, ఈ పుస్తకంలో కవితలు అందించడం ద్వారా ఈ పుస్తకం ఈ రూపం రావడానికి కారణభూతులైనారో వారందరికీ కలిసి ఈ పుస్తకాన్ని ఇవ్వాలి అనేది ఒక సంకల్పం. అయితే వేరు కారణాలు మనందరికీ తెలుసు, కోవిడ్ వల్ల ఇదంతా చేయలేకపోయాం. కానీ ఇప్పుడు సరే నార్మల్సీ వచ్చింది కనుక ఇది చేయాలనే సంకల్పంతో ముఖ్య అతిథి గారు శ్రీమతి సురభి వాణిదేవి గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు ఎంతో అంటే అంగీకరించి వెంటనే ఈ డేట్కి రావడం, ఈరోజు ఇక్కడ ఇదంతా కూడా మన మధ్య జరగడం అనేది సంతోషంగా భావిస్తూ, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న కాంచనపల్లి గారు, తంగేడు పత్రిక ప్రధానంగా ఆయన సారథ్యంలోనే వస్తుంది, అత్యంత అద్భుతమైన సాహిత్య పత్రిక, మంచి సాహితీవేత్త వారు. అలాగే సత్యమూర్తి గారు, సత్యం న్యూస్ ద్వారా హైదరాబాద్లో ఒక యూట్యూబ్ ఛానల్లో తనదైన ఒక ముద్రను వేసుకున్నటువంటి మంచి మనిషి సత్యమూర్తి గారు. అలాగే డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు, మేడ్చల్ అడిషనల్ కలెక్టర్గా ఉండడమే కాకుండా గతంలో తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి కార్యదర్శిగా పనిచేశారు, మంచి సాహితీవేత్త. సో వారు కూడా ఇక్కడ ఉండడం సంతోషం. అలాగే అనితారెడ్డి గారు, ఇంకా మిగతా కవులందరూ ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన నమస్తులు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో దీనికి సంబంధించి కొంచెం ఒక నేపథ్యాన్ని, కాలాతీతుడు, వై కాలాతీతుడు, హౌ కాలాతీతుడు, వాట్ కాలాతీతుడు అండ్ వెన్ కాలాతీతుడు, ఇది వాట్, వెన్, వేర్, వై, హౌ అనేది ఒకటి. సో అన్నప్పుడు దీనికి మళ్ళీ బీజం ఎక్కడి నుంచి మొదలవుతుందంటే, మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దగ్గర నుంచి మొదలవుతుంది. ఎందుకంటే తను కూడా అంటే మనందరికీ తెలుసు, మంచి సాహిత్యాభిమాని, పద్యాలని, శ్లోకాలని అలవోకగా చెప్పగలిగినటువంటి అత్యంత అద్భుతమైన పాండిత్య ప్రతిభ ఉన్న సహృదయుడు. సో అది మొత్తం ఒకసారి ఏమనుకున్నారంటే, తెలంగాణ జాతి బిడ్డ తనకి కావలసినంత గుర్తింపు తర్వాతి కాలంలో తర్వాతి పాలకులు కానీ తర్వాతి తరం వారు కానీ ఇవ్వలేదు అనేది తెలుగు వారందరిలో ఉన్న ఒక అంశం. భారతదేశం మొత్తం మీద నాకు అంటే యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ గోస్, యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ హిస్టరీ అండ్ ఎవ్రీథింగ్, సో నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, భారతదేశం యొక్క స్వాతంత్రానంతర భారతదేశ ముఖ చిత్రాన్ని లిఖించిన వారు ఎవరన్నా ఉంటే ఇద్దరు. ఒకరు పర్ఫెక్ట్లీ జవహర్లాల్ నెహ్రూ, నో డౌట్ ఇన్ ఇట్ ఒకరు. ఎందుకంటే ఆయన కాలంలోనే మొత్తం ఏవేవైతే కావాలో అవన్నీ ఎస్టాబ్లిష్ అయింది ఆయన కాలంలో, అప్పటికప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు. సో ఇస్రో లాంటి సంస్థలు కూడా ఆయన కాలంలోనే వచ్చాయి. సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ, లలిత కళా అకాడమీలన్నీ ఆయన. ఫిల్మ్ ఫెస్టివల్స్ కానీ అలాంటివి జరగడం ఆయన వల్లనే. అలాగే అగ్రికల్చర్ పాలసీస్ అక్కడనే వచ్చాయి, ఎడ్యుకేషనల్ పాలసీస్ అక్కడి నుంచి ఆయన పీరియడ్లోనే వచ్చాయి. సో అంటే అన్ని హైయర్ ఎడ్యుకేషన్ పాలసీస్ కానీ
ఇండస్ట్రియల్ పాలసీస్ 1948 కానీ, ఇలా భారతదేశం యొక్క భవిష్యత్ ముఖ చిత్రాన్ని స్వాతంత్రానంతర జీవిత పర్యంతం ఎలా ఉండాలి, ఆ విజన్ ఏంటి అనేది దాన్ని డిసైడ్ చేసిందంతా ఆయన ఒక్కడే. తర్వాత వాళ్ళందరూ కూడా జస్ట్ ఫాలోయర్స్. సో వాట్ ఎవర్ ద పాలసీస్ దట్ హ్యాస్ బీన్ డివైజ్డ్ బై జవహర్లాల్ నెహ్రూ యాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, the later prime ministers of India have followed the same, including Indira Gandhi గారు. సో అంటే మొత్తం మీరు గమనిస్తే అర్థమవుతుంది. మళ్ళీ అలాంటి ఒక పారాడైమ్ షిఫ్ట్ని, దాన్ని ఏమంటామంటే మనం పారాడైమ్ షిఫ్ట్ అంటాము. సో పారాడైమ్ షిఫ్ట్ని మళ్ళీ చేసింది ఎవరన్నా ఉంటే అది ఖచ్చితంగా 100% తెలంగాణ జాతి బిడ్డ ఏ వంగర నుంచి మొదలయ్యాడో, ఏ లకినేపల్లిలో పుట్టి ఏ వంగర నుంచి మొదలయ్యాడో ఆ పాదాలు ఏవైతున్నాయో, ఆ పాదాలు మాత్రమే భారతదేశ ముఖ చిత్రాన్ని లిఖించాయి, దానికి సంబంధించిన ఒక విజన్ని ఏర్పాటు చేశాయి. సో అతను పివి నరసింహారావు గారు. సో అంటే ఎంత ఆ తర్వాత ఇప్పుడు వాట్ ఎవర్ ద పాలసీస్ దట్ హ్యావ్ బీన్ ఫాలోడ్ సిన్స్ 1991 ఆర్ జస్ట్ దాని ఎక్స్టెన్షన్ ఆఫ్ ది 1991 న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్. సో మీరు చూస్తే, మీరు గమనిస్తే అర్థమైతే మొత్తం ఎకనామిక్ పాలసీస్ వాట్ ఎవర్ ఏవైనా కానీ, ఎంత స్వదేశీ అని ఎన్ని చెప్పినప్పటికీ దానికి కొనసాగింపులుగా వస్తున్నవి మాత్రమే ఉన్నాయి. అందుకే భారతదేశపు మొత్తం 75 ఏళ్ల స్వాతంత్ర భారత ప్రస్థానంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక, సైన్స్ అండ్ టెక్నాలజీ, మిగతా అన్ని రంగాలలో అభివృద్ధికి సంబంధించిన, పురోగతికి సంబంధించిన పాలసీస్ అన్నిటినీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిజైన్ చేయడంలో ఒక షిఫ్ట్ని తీసుకొచ్చింది మాత్రం ఖచ్చితంగా పివి నరసింహారావు గారు. సో ఎందుకంటే ఒక చిన్న సింపుల్ లాజిక్ చాలు, దానికి పెద్దగా అక్కర్లేదు, ఏంటంటే జస్ట్ ఎల్పిజి అనేది ఒకటి చాలు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఫస్ట్లో అప్పుడు అందరూ కూడా చాలామంది వ్యతిరేకించారు, అది దానికి ఎవరెవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వారు అలా చెప్పడం జరిగింది. కానీ లేటర్ ఆన్, సో ద ఫ్రూట్స్ ఆఫ్ లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ హ్యాస్ గివెన్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఆల్ రౌండ్ మేనర్. సో అది దాన్ని కాదనలేము, ఇప్పటికీ ఎవరు కాదనలేము. వాట్ ఎవర్ ద ఫ్రూట్స్ దట్ ఆర్ బీయింగ్ యూటిలైజ్డ్ బై ది ప్రజెంట్ జనరేషన్ ఆర్ ది అవుట్కమ్ ఆఫ్ ది విజనరీ ఐడియాలజీ ఆఫ్ పివి నరసింహారావు గారు, నో డౌట్ ఇన్ ఇట్. సో అంత ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కానీ, కంప్యూటర్ రెవల్యూషన్ కానీ, ఐటీ, వాట్ ఎవర్ మీరు ఏదైనా తీసుకోండి, దాని వెనక ఉన్న ఒక అదృశ్య హస్తం కాదు, కంప్లీట్ అభయహస్తం అంటుంటే ఖచ్చితంగా పివి నరసింహారావు గారు. సో ఇది జరిగింది, ఇది చరిత్రలో ఉంది. 1991లో మనం చూసాం, ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు స్టార్ టీవీ నెట్వర్క్లు, కమ్యూనికేషన్ రివల్యూషన్. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తే కమ్యూనికేషన్ రివల్యూషన్లో 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఐటీ ఉంటే, ఇంకొకటి మాస్ మీడియా. మాస్ మీడియాలో వన్స్ అపాన్ అ టైం 1959 సెప్టెంబర్ 15వ తారీఖు రోజు భారతదేశంలో మొట్టమొదటిసారిగా దూరదర్శన్ ప్రసారాలు ప్రారంభమైన తర్వాత, 1983లో మాత్రమే కలర్ ప్రసారాలు ప్రారంభమైన తర్వాత కేవలం 2 ఛానల్స్ మాత్రమే 1991లో వచ్చేవి. ఒకటి దూరదర్శన్ 1, దూరదర్శన్ 2. దూరదర్శన్ 2 కొంచెం ఎంటర్టైనింగ్ ఉండేది, ఒక సూపర్ హిట్ ముకాబలా లాంటి కార్యక్రమాలు దాంట్లో వచ్చేవి. మెయిన్ దూరదర్శన్లో మాత్రం చాలా ట్రెడిషనల్, కన్జర్వేటివ్, గవర్నమెంట్ స్పాన్సర్డ్, గవర్నమెంట్ ఓరియంటేషన్లో వచ్చే ప్రోగ్రామ్స్ వచ్చాయి. అక్కడ ఆ రివల్యూషన్ ఎక్కడొచ్చిందంటే 1991లో ఈ మీడియాని కూడా లిబరలైజ్ చేయాలి అనే ఐడియా నుంచి వచ్చింది. సో దానికి మహాలిక్ కమిటీ అని వేశారు. ఆ మహాలిక్ కమిటీ వేసిన తర్వాత నౌ యూ కెన్ సీ ద మ్యాగ్నానిమిటీ ఆఫ్ ది మాస్ మీడియా నౌ. సో భారతదేశం మొత్తం మీద ఇప్పుడు చూస్తే దాదాపు 900 పైగా ఛానల్స్ నడుస్తున్నాయి. ఒక్క తెలుగులోనే 175 టీవీ ఛానల్స్ నడుస్తున్నాయి, దానిలో క్లాసిఫైడ్ ఛానల్స్ అన్నీ ఉన్నాయి. సో దానివల్ల ఎంతమందికి ఉపాధి, ఎంతమందికి క్రియేటివ్ టాలెంట్ని చేయడానికి కావాల్సిన అవకాశాలు ఏర్పడ్డాయి. సో ఇవన్నీ ఎవరి వల్ల వచ్చాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ది విజన్, ఓన్లీ బికాస్ ఆఫ్ ది విజనరీ యాటిట్యూడ్ అండ్ ఐడియాలజీ ఆఫ్ పివి నరసింహారావు గారు. సో ఇదంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఒక చిన్న టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ చెప్తే. సో ఆయన చేసిన ఎంతో ఉన్న వాటిలో ఒక చిన్న టిప్ని చెప్తే ఇదన్నమాట. సో ఇది ఒకవైపు అయితే, మరొక వైపున అసలు మొదటి నుంచి ఆయన ప్రస్థానం అంతా గమనిస్తే కూడా వండర్ఫుల్ రిఫార్మర్. సరే, మనం అందరం అనుకుంటాం ఏ వ్యవస్థ నుంచి వచ్చారో ఆ వ్యవస్థ కంటే కూడా ప్రజల వైపు నిలబడ్డ మనిషి, ప్రజల పక్షపాతం వైపు నిలబడ్డ మనిషి పివి నరసింహారావు గారు. దాదాపు 900 ఎకరాల భూమిని ప్రజలందరికీ పంచిపెట్టడం అనేది ఒక అద్భుతం. భూదానోద్యమం అనేది రావడానికంటే చాలా ముందు 1954 ఆ ప్రాంతంలో భూదానోద్యమం వస్తే, భూదానోద్యమం కంటే చాలా ముందే అసలు దాని గురించి దానికంటే ఆ స్ఫూర్తి అని చెప్పలేము, బట్ ఆయన చేశాడు. సో అలా ఆయన ప్రతి చోట జైళ్ళ సంస్కరణ, ఎక్కడో ఏదో చిన్న మంత్రి పదవి ఇద్దాం అంటే ఆ మంత్రి పదవిలో ఉండి
జైల్లో మంత్రిగా ఉండి జైలులో సంస్కరణలు ఇచ్చాడు, ఓపెన్ జైల్ సిస్టమ్ అనేది తీసుకొచ్చాడు. సో ఇట్లా ఎక్కడో ఎడ్యుకేషన్ ఎందుకు వదిలే ఎడ్యుకేషన్ వేస్తే హెచ్ఆర్ఎం ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అని కొత్తది విభాగం ఏర్పాటు చేస్తే దాంట్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చాడు. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ లాంటివి, నవోదయ స్కూల్స్ లాంటివి ఎన్నో తీసుకొచ్చాడు. నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్లోకి వస్తే సర్వేల్ లాంటి మొత్తం రెసిడెన్షియల్ స్కూల్స్, ఇప్పుడు మనం చూస్తున్న గురుకుల ఆవాస విద్యాలయ విధానానికి తెలంగాణ ప్రాంతంలో, తెలుగు ప్రాంతంలో శ్రీకారం చుట్టిన మొట్టమొదటి దార్శనికుడు, విద్యా దార్శనికుడు పివి నరసింహారావు. అరే ఇప్పుడు ఎటువైపు నుంచి చూసినా హీఈస్ ద మ్యాన్ హూ ఈజ్ హ్యావింగ్ ఎ వండర్ఫుల్ విజన్ అండ్ మిషన్ టు మేక్ ద పీపుల్ టు గెట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ది డెవలప్మెంట్. సో అలాంటి ఒక విజనరీ. సో అలాగే నేషనల్ లెవెల్లో ఇక చూసుకుంటే మీకు ఎన్నంటే అన్ని ఇప్పుడు విచ్ ఎవర్ వాట్ ఎవర్ అసలు ఎన్ని ఎకానమీలో కానీ జీడిపిలో కానీ మనం ఎన్ఎన్పి అంటాము, జీడిపి అంటాము, మీరు ఏదైనా తీసుకోండి, దాంట్లో ఒక భారతదేశం మొత్తం దివాలా తీసి బంగారాన్ని కూడా కుదోబెట్టుకోవాల్సిన పరిస్థితిలో 1991లో ఉంటే అలాంటి స్థితి నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థని గట్టెక్కించడమే కాకుండా కొత్త మార్గనిర్దేశనాన్ని చేసి ఒక భవిష్యత్తు మార్పుని, ఒక రోడ్ మ్యాప్ని క్రియేట్ చేసిన ఒక విజనరీ, ఎకనామిక్ విజనరీ పివి నరసింహారావు గారు. సో మరి నాకు తగినంత గుర్తింపు ఇచ్చారా, తగినంత వచ్చిందా అనేది ఒక పెద్ద పాయింట్. సో ఆ పాయింట్లోంచి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ఆయన 360 డిగ్రీ పర్స్పెక్టివ్ ఉంది. హీ హిమ్సెల్ఫ్ ఏ వండర్ఫుల్ పోయెట్, వండర్ఫుల్ రైటర్, వండర్ఫుల్ ట్రాన్స్లేటర్, 14 లాంగ్వేజెస్, మోర్ దాన్ 14 లాంగ్వేజ్లో ఎక్స్పోనెంట్ ఆయన. సో ఇలాంటి ఒక విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా చేసిన ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నె తెచ్చి దానికంటూ ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకురావడంలో కీలకమైన పాత్ర పోషించింది పివి నరసింహారావు గారు. సో అలాంటి ఒక మహనీయుడిని మనం ఎంతవరకు కరెక్ట్ గుర్తు చేసుకుంటున్నామనే ఒక ప్రశ్న నుంచి ఆయనని 360 డిగ్రీస్ పర్స్పెక్టివ్ సీఎం గారు అన్న మాట పివి నరసింహారావు గారు అర్థం చేసుకోవాలంటే ఆయనది 360 డిగ్రీస్ పర్స్పెక్టివ్. సో ఒక కోణంలోంచో ఒక దాని నుంచే కాకుండా ఒక 180 డిగ్రీస్ నుంచో 90 డిగ్రీస్ కాకుండా 360 డిగ్రీస్ నుంచి ఆయన అధ్యయనం చేసుకోవాలి. కనుక అది చేసుకోవాలంటే ప్రభుత్వ పరంగానే దాని యొక్క మొత్తం సంవత్సర కాలం పాటు ఉత్సవాలు చేయాలని నిర్ణయించి తనకు ఒక కమిటీని వేసి ఆ కమిటీలో భాగంగా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అవి చేస్తున్న క్రమంలోనే ఒక ఆలోచన ఏంటంటే పివి నరసింహారావు గారి రచనలు కొన్ని, పివి నరసింహారావు గారు వేర్వేరు సందర్భాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూస్, ఆయన రాసిన వ్యాసాలు అవన్నీ కూడా అంటే ఆయన రాసిన కథలతో సహా ప్రచురించాలి, భవిష్యత్ తరాలకు అందించాలన్నది ఒకటి. రెండవది పివి నరసింహారావు గారి మీద ఎవరెవరైతే మిగతా ప్రముఖులు, మేధావులు, జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించిన అంశాలన్నీ ఏరి కూర్చి వాటన్నిటిని ఒక డాక్యుమెంటేషన్ రూపం ఇవ్వడం ఒకటి. అలాగే తెలుగు ప్రాంతం నుంచి కవులు ఎవరైతే ఉన్నారో వారికి నీరాజనంగా అర్పిస్తే వాటన్నిటిని కూడా కవితల రూపంలో పుస్తకాలు, కవితా సంకలన రూపంలో చేయాలన్నది ఒకటి. ఇంకొకటి అంతర్జాతీయంగా క్యారికేచర్ కాంపిటీషన్స్ పెట్టాం. అప్పుడు ఆన్లైన్ ఉంది కనుక చాలా ఫెసిలిటేట్ అయిపోయింది. అంతర్జాతీయంగా దాదాపు 27 దేశాల నుంచి 140 మంది క్యారికేచరిస్టులు, ప్రముఖమైన వరల్డ్ ప్రామినెంట్ క్యారికేచరిస్టు దాంట్లో పాల్గొని పివి నరసింహారావు గారిని వారి పర్స్పెక్టివ్లోంచి వాళ్ళు వేశారు, క్యారికేచర్స్ వేశారు. కార్టూన్స్ కావవి క్యారికేచర్స్. సో అవన్నీ కలిపి ఒక పుస్తకంగా వేశారు. సో ఇలా 9 పుస్తకాలు ఒక అత్యంత అద్భుతంగా వాటిని చాలా ప్రామాణికంగా నమస్తే తెలంగాణ లాంటి పత్రికలు అయితే సిరీస్ ఒక ఫీచర్ లాగా వాళ్ళు రాశారు. అవన్నీ కలిపి పుస్తకం వేశాం. దాంట్లో ఈ ప్రతి మొత్తం ప్రస్థానంలో ప్రత్యక్షంగా ఉండి ప్రతి అంశాన్ని ఆమోదించి దాంట్లో మెరుగుదల కోసం నిరంతరం కృషి చేసింది ఎవరంటే పివి ప్రభాకర్ రావు గారు ఒకవైపు అయితే పివి వాణిదేవి గారు మరొక వైపు. సో దాంట్లో ఈ మొత్తం శత జయంతి ఉత్సవాల వేడుకలన్నీ అంత అత్యంత అద్భుతంగా విజయవంతంగా కావడం వెనుక ఉన్న ఒక స్ఫూర్తి పివి నరసింహారావు గారి వారసులు పివి వాణిదేవి గారు, వారి మార్గదర్శకత్వం కూడా. సో ఈ పుస్తకాలు ఇవన్నీ రావడం వెనక 9 పుస్తకాలు వచ్చేది. వాటిని అత్యంత అద్భుతంగా శత జయంతి రోజు ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు ఇద్దరు కలిసి డిజిటల్ స్టైల్లో దాన్ని ఆవిష్కరించడం జరిగింది, మనందరికీ తెలుసు. సో ఈ క్రమంలో కాలాతీతుడు ఈ కవులు చాలామంది కవులు దీనికి ఏంటంటే హైదరాబాద్ నగర కవుల వేదిక తరఫున హరినాథ్ గారు చాలా కీలకమైన పాత్ర పోషించారు, ముందంజ వేశారు. సో వారు ఏం చేశారంటే మొత్తం అందరి కవులందరినీ సమీకరించి కవితలన్నీ సమీకరించి వాటిలో కాంపిటీషన్స్ నిర్వహించి దాంట్లో బెస్ట్ కవితలని ఎంపిక చేయడమే కాకుండా వాటికి అవార్డులు ఇవ్వడం కూడా చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం పక్షాన డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ద్వారానే ఈ అవార్డు మొత్తాలను కూడా ఇవ్వడానికి సంకల్పం తీసుకున్నాం. దాన్ని ఈరోజు మీ అందరికీ ప్రదానం చేయబోతున్నాం. సో ఇలా కాలాతీతుడు పుస్తకం వెనుక జరిగిన ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇదంతా. సో ఇప్పుడు మీరు కాలాతీతుడు మీ చేతుల్లో ఉంది. సో మీ అందరి కవితలు ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో మహనీయుడిని, ఆ మహానుభావుని ఆవిష్కరించారు.
ఒకరికి విద్యావేత్తగా కనిపిస్తే, ఒకరి సంస్కరణవాదికి కనిపిస్తే, ఒకరికి ఫ్యామిలీ మ్యాన్కి కనిపిస్తే, మరొకరికి ఒక్కొక్క కోణంలో ఒక సాంకేతిక నిపుణుడిగా కనిపిస్తే, కొంతమందికి సంపూర్ణ మానవుడిగా కనిపించాడు, విశ్వమానవుడిగా కనిపించాడు. సో ఇలా దీంట్లో ఉండే కవితలన్నీ కూడా పివి నరసింహారావు గారి మూర్తిమత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, సాహితీ ప్రస్థానాన్ని, అలాగే రాజకీయ నేపథ్యాన్ని, ఆయన పాలనా దురంధరతను, ఆయనకుండే వ్యక్తిత్వ మూర్తిమత్వాన్ని కూడా ఆవిష్కరించేలాగా ఉండడం గొప్ప విశేషంగా భావిస్తూ, సో ఈ పుస్తకాన్ని ప్రచురించే అవకాశం డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్కి రావడం సంతోషం. అలాగే ఈరోజు మీ అందరికీ ఇంతమంది పెద్దల ముందర ఈ పుస్తకాన్ని మీ అందరికీ అందజేసే అవకాశం, అలాగే విజేతలకి ఈ పుస్తకాలను అందించడం, అలాగే అవార్డులు అందించడం సంతోషంగా భావిస్తున్నా. అలాగే ఈ కాలాతీతుడు అనే టైటిల్ అయినంపూడి సులక్ష్మి గారు రాసిన కవితలోంచి స్వీకరించడం జరిగింది. సో ఆ టైటిల్ దాని నుంచే స్వీకరించాం. అంటే మిగతా అందరూ టీం అందరూ కూడా డిస్కషన్లో ఉన్నప్పుడు దట్ ఈస్ మోర్ యాప్ట్ అని అనుకొని దానికి కాలాతీతుడు అంటే కాలానికి అతీతమైన ఒక మూర్తిమత్వాన్ని కలిగినటువంటి వ్యక్తి కనుక ఆయనని ఆవిష్కరించడంలో ఇది ఈ టైటిల్తో బాగుంటుందని భావించడం జరిగింది కమిటీ సభ్యులందరూ. సో ఆ మేరకు ఇదంతా జరిగింది. ఈ పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరించే కార్యక్రమంలో నేను భాగస్వామిని అయినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ముఖ్యంగా అమ్మకి మరొక్కసారి ధన్యవాదాలు.